ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీం మహాకాళికాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కరీకంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలయిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రయాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహ దేవతలంతా కూడా అనుకూలత ఉంది, ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో అంతా కూడా చూసుకుంటే 6 గ్రహాలు సంయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాహువు, సూర్య భగవానుడు, చంద్రుడు, అంగారకుడు, బృహస్పతి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహ దేవతలంతా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాలు కలుస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, చంద్రుడు, అంగారకుడు, శుక్రుడు, రాహు గ్రహాలంతా కూడా సంయోగం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మస్థ బృహస్పతి యోగం అంతా కూడా రక్షిస్తుంది మిమ్మల్ని అంతా కూడా.
అఖండ రాజయోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ధనస్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు అంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి నెలలో మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం కూడా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా సప్తమాధిపతి ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత అఖండ రాజ్యం మార్పు అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శాంతి కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుకి, కేతుకి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 14, 18, 16 ఈ యొక్క 24వ తారీఖు లోపల ఇకంతా గ్రహదేవతల అనుకూలంతా అంతా కూడా జరిగి మీకు అధికంగా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా బెల్లం పరవాన్నాన్ని మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా నివేదన చేసి మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన అంతా కూడా ఆచరించడం వల్ల ప్రతి శుక్రవారం రోజున, గురువారం రోజున, పౌర్ణమి వేళల్లో ఆచరించడం వల్ల అఖండ రాజయోగం ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆవునితో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా ప్రాతకాలంలో మరియు సాయంకాలం వెళ్ళు అంతా కూడా ఆచరించి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరంతా కూడా ఆచరించడం వల్ల ఇంట్లో పెట్టిన ప్రసాదం అంతా కూడా బంధువులతోటి మీ ఇంట్లో సభ్యులంతా కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి, అప్పుల బాధలు తీరడానికి ఒక తంత్రశాస్త్రం ప్రకారంగా మీకంతా కూడా ఈ యొక్క పరిహారం అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి, తామర పూలతోటి, ప్రధానంగా మారేడు దళాలతోటి, మారేడు కాయలతోటి విశేషమైన హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా రాజయోగ సిద్ధి కలగడానికి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క జన్మస్థ బృహస్పతి యోగం అంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున గృహయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా మీ ప్రధానంగా గోమాత సేవని ఆచరించుకోండి. గోమాత సేవని ఆచరించుకోవడం, ప్రతిరోజు కూడా గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించడం, పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహ దేవతలకి శాంతి పూజలు ఆచరించడం వల్ల క్రమేపీ మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శ్రీమాత్రి నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతికృతులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ.